హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి. నా పేరు హేమ అండి. ఈరోజు మనము పుదీనాతో చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇలా కనుక చేస్తారంటే వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక అరగుప్పెడంతా ధనియాలాకు వేసుకోండి. ఆ స్కిప్ కట్ అయ్యింది. టమోటా ఒకటి కట్ చేసి ముక్కలుగా వేసుకొని, పుదీనా చికెన్ ఫ్రై కాబట్టి పుదీనా ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుందండి. ఒక పెద్ద గుప్పెడు ఒక గుప్పెడు వేసేసుకుందాం. గ్రైండ్ చేసి పక్కన పెట్టేద్దాం. స్టవ్ మీద ఒక బాండెలు పెట్టి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా సోంపు, 2 చిన్న పట్ట, కొద్దిగా బిర్యానీ ఆకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకుందాం. కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. ఇది బాగా వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకుందాం. పుదీనా పేస్ట్ వేసేసుకుందాం. ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకుందాం. అప్పుడే టేస్ట్ మనకు చాలా బాగా వస్తుందన్నమాట. 1 కేజీ చికెన్ తీసుకొని నీళ్ళలో బాగా వాష్ చేసుకొని పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేశానమాట. అది చూపించలేదు, ఎక్కువ వీడియోలలో నేను చూపించాను కాబట్టి చూపించలేదు, చెప్తున్నా. ఇది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఈ పేస్ట్లో. పుదీనా చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఎలా చెప్పానో అలా చేయండి. నేను ఇంట్లో ట్రై చేశాను, సూపర్గా వచ్చింది, అందుకే వీడియో చేశాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేద్దాం. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చామంటే చికెన్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది అనమాట. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. మనం ఇందాక పేస్ట్ చేసాం కదా, ఆ మిక్సీ జార్ క్లీన్ చేసుకున్న వాటర్ మాత్రమే ఒక టీ గ్లాస్ అంతా వేసుకుందాం. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అంతే అండి, ఉడికిపోయి ఉంటుంది చికెను. కాస్త గరం మసాలా, కాస్త కస్తూరి మెంతి నలిపి వేసుకుందాం. అలాగే సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. నేను కొద్దిగా సాల్ట్ మ్యారినేట్లో వేసాను, కొద్దిగా ఇప్పుడు వేసాను అనమాట. ఒకసారి కలుపుకొని టేస్ట్ ఒకసారి చూసుకొని, మనము కారం ఏమైనా సరిపోలేదంటే కూడా కారం పొడి ఏమి వేయక్కర్లేదు. ఒక 2-3 పచ్చిమిర్చి చీల్చి వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ పేస్ట్లో వేసాము, సరిపోలేదు అని అనుకుంటే కాస్త యాడ్ చేసుకుందాం. నాకైతే కొద్దిగా కారం తగ్గింది, అందువల్ల 3 పచ్చిమిర్చి చీల్చి వేసుకుంటాను. నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నిమ్మరసం అరచెక్క మ్యారినేట్లో వేసాను, అరచెక్క ఇప్పుడు పిండేసుకుందాం. పుదీనా అంటే నిమ్మరసం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పూర్తిగా 1 కాయ పట్టింది అంతే. కాస్త ఇలా కలుపుకొని మూత పెట్టేద్దాం. ఇందులో నుంచి ఆయిల్ బయట వచ్చే వరకు పూర్తి సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. చూడండి ఆయిల్ అంతా బయట వచ్చింది కదా. ఇప్పుడు ఫైనల్గా కాస్త ధనియాలాకు సన్నగా తరిగి వేసుకొని ఒక్కసారి కలుపుకొని గిన్నెలోకి తీసేసుకోవడమే. కొద్దిగా మీరు చపాతీ, పూరి ఇలా కావాలి అనుకుంటే కొద్దిగా గ్రేవీ లాగా పెట్టేసుకోండి. నేను ఫ్రైయే కాబట్టి మొత్తం డ్రై చేసేసాను. నేను ముద్ద ఇలా పాతకాలము ఇలా ముద్ద చేసుకుంటారు కదండి, ఇలా చేసుకోవాలి అని అనిపించింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చికెన్ సేర్వా అనమాట. ఇలా గుంత చేసి వేసుకొని చికెన్ ఫ్రై పక్కన పెట్టేసుకొని కొద్దిగా నిమ్మ చెక్క, ఒక 2-3 ఉల్లిపాయలు, ఒక 2-3 కీరకాయలు పెట్టేసుకొని నంజుకొని తింటే ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చికెను బాగా ఉడికించుకొని తినాలి, ఏ కాయలా రాదన్నమాట.
టేస్ట్ చూడండి సూపర్గా ఉందండి. ఇప్పుడు ముద్ద తిందాము. ఒక్కొక్క ఉల్లిపాయ నంచుకొని ఒక్కొక్క చికెన్ పీస్ తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి. స్వర్గం అంతే. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.